లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అంటే పోలవరం, అమరావతి అనేలా మారింది. ఇప్పటికైనా ఏపీకి ఓ రాజధాని ఉండాలని సీఎం కల. దీనికోసం నిధులను సేకరించి నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో 15,000 కోట్ల రుణం ఇప్పటికే లభించగా మరో 16,000 కోట్లు అప్పించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. దీంతో ఏపీ కలల రాజధాని నిర్మాణానికి కీలక అడుగు పడినట్లయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఆశలు చిగురించాయి. దీనికి తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ కేంద్రం నుంచి, పలు సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నారు. కేంద్రం గ్యారంటీలో ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి కలిపి 15,000 కోట్ల రూపాయలు రుణం అందనుంది. అది కాకుండా మరో 16,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు ముందుకొచ్చాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సిఆర్డీఏ అథారిటీ 40వ సమావేశంలో దీనికి సంబంధించి చర్చ జరిగింది. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 2 వారాల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి ఇవ్వనున్న 15,000 కోట్లకు ఈ 16,000 కోట్ల రూపాయలు కూడా తోడైతే రాజధానిలో నిర్మాణ పనులు పరుగులు తీస్తాయి. సోమవారం సీఎం చంద్రబాబు ఆర్ఎండ్బీ శాఖపై సమీక్షించారు. రహదారులపై గుంతల్ని పూడ్చే పనుల్ని మొక్కుబడిగా చేపడితే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి నాణ్యతతో ఉండాలని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి కల్లా గుంతల్లేని రహదారులను అందుబాటులోకి తేవాలన్నారు. అధికారులు కూడా చంద్రబాబుకు కీలక సమాచారం ఇచ్చారు. 22,299 కిలోమీటర్ల మరమ్మతులు చేయాల్సి ఉందని వారు చెప్పారు. ఇప్పటికే 1991 కిలోమీటర్ల మేర గుంతల్ని పూడ్చే పనులు పూర్తయ్యాయని తెలిపారు. 1,447 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడానికి కూడా పనికిరావని, పూర్తిగా అక్కడ కొత్త రోడ్లు వెయ్యాలన్నారు. దానికి 581 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారుల అంచనా. త్వరలో వీటికి కూడా నిధులు మంజూరు చేస్తామని అధికారులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లను సిమెంట్ రోడ్లుగా చేసే పనులను పంచాయతీలకు కేంద్రమిచ్చే నిధులు ఉపాధి హామీ పనుల కింద చేయాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం ఉండేలా రోడ్ల నిర్మాణం ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రాథమిక హక్కులను కాలరాశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా దాని విలువల్ని హరించేలా ప్రవర్తిస్తే ఏ వ్యక్తి ఎక్కువ కాలం మనుగడ సాధించలేరని ఆయన చెప్పారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. ఎంత మంచి రాజ్యాంగమున్నా దానిని అమలు చేసేవారు సరిగా లేకపోతే చెడుగా మారుతుందని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు. గత 5 ఏళ్లు జరిగిన విధ్వంసం అందరికీ తెలియాలని చెప్పారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టకుండా రహస్యంగా ఉంచిన జీవోలను పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది. అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు. అంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఐఏఎస్ కావచ్చు, కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కు ఉంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలపైనే ఆధారపడి ఉందని అంచనా వేస్తున్నారాయన. డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా ఐకానిక్ భవనం ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై లీజుకివ్వాలని తెలిపారు. సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ కిందకు తీసుకురావాలన్నారు సీఎం. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈ 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లకు అమరావతి కేంద్రంగా ఉండాలని ప్లాన్. ఇక ఈ 5 జోన్ హబ్లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మంచి ఆలోచనతో వస్తే త్వరితగతిన పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా రాయితీలు కూడా ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరా 51,39,690 రూపాయలకు కేటాయిస్తూ తొలి దశలో 2,200 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో అవసరమైన భూసేకరణకు ఏపీఐఐసికి సూత్రప్రాయంగా ఆదేశాలిచ్చింది. దీంతో పాటు స్టీల్ ప్లాంట్కు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది ప్రభుత్వం. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది పనిచేయనుంది. దీని ద్వారా 55,000 మందికి ఉపాధి లభించనుంది. తొలి దశ ప్లాంట్ 2029 జనవరి నాటికి, రెండో దశ 2033 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 5,000 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనికి కూడా ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసి 188 ఎకరాలు భూసేకరణ చేసి శ్రీ సిటీకి బదలాయించేందుకు అనుమతించింది. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయించింది. 20 ఏళ్ల పాటు నీటి వినియోగానికి పూర్తిగా రాయితీ ఇవ్వనుంది. విద్యుత్ ఛార్జీల్లో 50% రాయితీ ప్రభుత్వం ఇవ్వనుంది. శ్రీ సిటీలో ఎల్జీ సంస్థ రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్ల తయారు చేయనుంది. వీటితో పాటు వాటికి అవసరమైన కంప్రెషర్లు, మోటార్ కంప్రెషర్లు, హీట్ ఎక్స్చేంజర్ల తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 1,495 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. For more videos like this, subscribe Big TV channel.